హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంకొక వీడియోతో వచ్చేసాం. సో మనం దీంట్లో కలర్ థియరీ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. సో దీంట్లో వాట్ ఈస్ కలర్ థియరీ ఇన్ ది యుఐ యుఎక్స్ డిజైన్? ఓకేనా. సో కలర్ థియరీ అంటే ఏంటి అంటే, కలర్ థియరీ ఇస్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ దట్ హెల్ప్స్ టు ద డిజైనర్స్ చూస్ అండ్ కంబైన్ కలర్స్ టు క్రియేట్ ఏ యుఐ దట్ ఈస్ అట్రాక్టివ్, ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు యూస్. ఓకేనా, ఇది కలర్ థియరీ. సో ఈ కలర్ థియరీలో మనం ఏం చేస్తామంటే, వై ఈస్ కలర్ థియరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకు ఈ కలర్ థియరీ చాలా ఇంపార్టెంట్ అంటే, మేక్స్ ద యూఐ విజువల్లీ అపీలింగ్, ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్, హెల్ప్ ద యూజర్స్ టు అండర్స్టాండ్ ది ఇంటర్ఫేస్ క్విక్లీ. అండ్ థర్డ్ వన్, highly important buttons like and messages. Fourth one, improve the overall the user experience. Okay, the color theory is an practical combination of art and science that use it to determine what colors look good together. Okay na, it is the study of colors familiar and relationship. దీంట్లో మనం యుఐ కలర్ రోల్స్ ఉంటాయి. ఓకేనా, మనం ఏం చేస్తామంటే దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమరీ కలర్స్. ప్రైమరీ కలర్ అనేది మనం ఏం చేస్తామంటే ఇక్కడ దాన్ని ఏందుకి యూస్ చేస్తాం అంటే మెయిన్ బటన్స్ అండ్ బ్రాండ్ ఐడెంటిటీ. దానికోసం మనం ప్రైమరీ కలర్ని యూస్ చేస్తాం. ద సెకండరీ కలర్ వచ్చేసి సపోర్టింగ్ యాక్షన్స్ అండ్ హైలైట్స్. సపోర్టింగ్ యాక్షన్స్ అంటే ఇప్పుడు మనకి ఏమైనా సపోర్టింగ్ యాక్షన్స్ కావాలి, అండ్ దానికి హైలైట్ చేయాలి, దానికోసం మనం సెకండరీ కలర్స్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా, దానికి మనం అసెంట్ కలర్స్ అనేది మనం దేనికి యూస్ చేస్తాం అంటే డ్రాస్ అటెన్షన్ టు ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. ఓకేనా, ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ కోసం మనం అసెంట్ కలర్స్ యూస్ చేస్తాం. మనకు తెలిసింది. అండ్ సక్సెస్కి మనం గ్రీన్ యూస్ చేస్తాం, వార్నింగ్కి మనం ఎల్లో ఆర్ ఆరెంజ్ యూస్ చేస్తాం, అండ్ ఎర్రర్ వచ్చినప్పుడు మనం రెడ్ యూస్ చేస్తాం, ఇన్ఫర్మేషన్ కోసం మనం బ్లూ యూస్ చేస్తాం. అండ్ అలాగే దీంట్లో ద కీ పాయింట్ వచ్చేసి ద గుడ్ కలర్స్ డజంట్ జస్ట్ మేక్ ఏ యూఐ లుక్ బ్యూటిఫుల్, దే మేక్ ఇట్ ఈజియర్ ఫర్ ది యూజర్స్ టు అండర్స్టాండ్ ది యూజింగ్ ఆఫ్ ది ప్రోడక్ట్. ఓకేనా, గుడ్ కలర్స్ అనేది లుక్ కోసమే కాదండి. దే మేక్ ఇట్ ఈజియర్ టు యూజర్స్ టు అండర్స్టాండ్ ది బెటర్ ప్రోడక్ట్. ఓకేనా, ద బెటర్ ప్రోడక్ట్ కోసం మనం అండర్స్టాండింగ్ చేసేదానికి, మనం ఈజీగా ఉండేదానికి మనం కలర్ థియరీ అనేది యూజ్ చేస్తాం. దీంట్లో మనకి 60-30-10 రూల్ ఉంటుంది ఈ కలర్ థియరీలో. 60 వచ్చేసి మనకి ఫుల్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే మనకి 60% ఉండాలి. అండ్ సెకండరీ కలర్ వచ్చి 30% ఉండాలి. 30% అండ్ అసెంట్ కలర్స్ అండ్ లైక్ సిటిఏ బటన్స్ అక్కడ అలాగా దానికి మనకి 10% ఉండాలి. ఈ 60-30-10 రూల్ అనేది ఇంకొక క్లాస్లో మనం చూస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ థియరీ అంటే ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఓకేనా, ఇక్కడ మనం నెక్స్ట్ వచ్చేసి మనకి కలర్ వీల్స్. కలర్ వీల్స్లో మనకి ఇక్కడ ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిటరీ ఉన్నాయి. ఓకేనా, అసలు కలర్ వీల్ అంటే ఏంది? ఏంటంటే ఏ కలర్ వీల్ ఈజ్ ఏ సర్క్యులర్ చార్ట్ దట్ షోస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది డిఫరెంట్ కలర్స్. ఓకేనా, సర్క్యులర్ చార్ట్. ఈ సర్క్యులర్ చార్ట్ ఒక కలర్కి మనం డిఫరెన్షియేట్ అండ్ రిలేషన్షిప్ని చూపించేది మనకి కలర్ వీల్. ఇట్ హెల్ప్స్ టు డిజైనర్స్ చూస్ కలర్స్ దట్ వర్క్స్ వెల్ టుగెదర్. ఇట్ హెల్ప్స్ టు ది డిజైనర్స్. డిజైనర్స్కి హెల్ప్ చేస్తుంది ఎలాగా? ఫర్ ది చూసింగ్ ఆఫ్ కలర్స్ దట్ వర్క్ వెల్ టుగెదర్. ఓకేనా, దీంట్లో మనకి మెయిన్ ప్రైమరీ కలర్స్ వచ్చేసి దీస్ ఆర్ ది బేసిక్ కలర్స్ దట్ క్యాన్ బి క్రియేటెడ్ బై మిక్సింగ్ అదర్ కలర్స్. ఓకేనా, అది వచ్చేసి మనకి ఏంటంటే రెడ్, బ్లూ, ఎల్లో, ఇది మనకి ప్రైమరీ కలర్. ఓకేనా, దీంట్లో మనకి సెకండరీ కలర్స్ వచ్చేసి దీస్ ఆర్ ది క్రియేటింగ్ ఆఫ్ బై మిక్సింగ్ ఆఫ్ 2 ప్రైమరీ కలర్స్. ఓకేనా, 2 ప్రైమరీ కలర్స్ని మిక్స్ చేస్తే మనకి ఈ సెకండరీ కలర్ అనేది విజిబుల్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్, ఎల్లో మిక్స్ చేస్తే మనకి ఏమవుద్ది? ఆరెంజ్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది. ఓకేనా, రెడ్, ఎల్లో మిక్స్ చేస్తే మనకి ఆరెంజ్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది. అండ్ ఎల్లో, బ్లూ మిక్స్ చేస్తే గ్రీన్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుద్ది. ఓకేనా, అండ్ బ్లూ అండ్ రెడ్ మిక్స్ చేస్తే మనకి పర్పుల్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుద్ది. మిక్సింగ్ ఆఫ్ 2 కలర్స్ కాంబినేషన్ని మనం సెకండరీ కలర్స్ అంటాం. ఓకేనా, దాని తర్వాత టెరిటరీ కలర్స్. టెరిటరీ కలర్స్ అంటే దీస్ ఆర్ క్రియేటెడ్ బై ది మిక్సింగ్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ విత్ ది నియర్ బై సెకండరీ కలర్స్. ఓకేనా, దిస్ ఈస్ ది క్రియేషన్ బై మిక్సింగ్ ఆఫ్ ప్రైమరీ
అండ్ ప్రైమరీ అండ్ సెకండరీ, మెయిన్లీ సెకండరీ కలర్స్. సో సెకండరీ కలర్స్ మనం మిక్స్ చేసేదాన్ని మనకి టెరిటరీ కలర్స్లో మనకి అవుట్పుట్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో గ్రీన్ అండ్ బ్లూ గ్రీన్, అట్లాగా బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ చేస్తే ఏమొస్తుంది? సో బ్లూ అండ్ పర్పుల్ అండ్ మిక్స్ చేస్తే ఏమొస్తుంది? అండ్ రెడ్ ఆరెంజ్ అండ్ ఎల్లో ఆరెంజ్ మిక్స్ చేస్తే మనకి ఏమొస్తుంది? అట్లాగా మనకి అండ్ మిక్సింగ్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ కలర్స్ టు ది టెరిటరీ కలర్స్. సో దీంట్లో మనకి కలర్ వీల్ ఈజ్ ఎ బేసిక్ ఆఫ్ కలర్ థియరీ. ఇట్ ఈస్ బికాస్ ఆర్ షోయింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది కలర్స్. ఓకేనా? బిట్వీన్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది కలర్స్, దీనికి రిలేషన్షిప్ ఏమొస్తుంది, దీనికి రిలేషన్షిప్ ఏమొస్తుంది, అండ్ రెడ్ బ్లూకి రిలేషన్షిప్ కలర్స్ ఏమొస్తాయి అని చూపించేదే ఈ కలర్ వీల్. సో ఇట్ ఈస్ ఎవరు ఇన్వెంట్ చేశాడు? ఈసార్ న్యూటన్ అనే వ్యక్తి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా? సో హీ మ్యాప్డ్ కలర్ స్పెక్ట్రమ్ ఆన్ ది సర్కిల్. సో ఈ ఎలా మ్యాప్ చేశాడు? కలర్ స్పెక్ట్రమ్ని ఒక సర్కిల్ ఉండేటట్టు మ్యాప్ చేశాడు ఆయనే ఈసార్ న్యూటన్. ఓకేనా? సో వై ది కలర్ వీల్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ది యూఎక్స్ డిజైన్. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్ హెల్ప్స్ టు క్రియేట్ ది అట్రాక్టివ్ కలర్స్ కాంబినేషన్. సో అట్రాక్టివ్ కలర్స్ కాంబినేషన్ని క్రియేట్ చేయడానికి మనం కలర్ వీల్ అనేది యూస్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ అండ్ ఎల్లో. సో రెడ్ ఎల్లో కాంబినేషన్ మిక్స్ చేసినప్పుడు మనకి ఆరెంజ్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది. ఓకేనా? ఆరెంజ్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది. అండ్ ఎల్లో బ్లూ అని మిక్స్ చేసినప్పుడు మనకి గ్రీన్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది. అండ్ బ్లూ రెడ్ అని మిక్స్ చేసినప్పుడు మనకి పర్పుల్ అనేది మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? సో హెల్పింగ్ టు క్రియేట్ ది అట్రాక్టివ్ కలర్స్ కాంబినేషన్. అట్రాక్టివ్ కలర్స్ కాంబినేషన్ క్రియేట్ చేసేదానికి మనం కలర్ వీల్ అనేది యూజ్ చేస్తాం. సో సెకండ్ వచ్చేసి మనకి మెయిన్గా మెయింటెనెన్స్ కన్సిస్టెన్సీ ఇన్ ద డిజైన్. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేదానికి మెయిన్గా, ఓకేనా, సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ ఇంప్రూవ్స్ రీడబిలిటీ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్. రీడబిలిటీ కోసం అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం, అలాగే ఎక్కువ మంది అట్రాక్ట్ అండ్ ఎక్కువ మంది చూసే విజిబిలిటీ కోసం అలాగా యూస్ చేసేదానికి మనం కలర్ వీల్స్ యూస్ చేస్తాం. అండ్ మేక్స్ ద ఇంటర్ఫేస్ మోర్ విజువల్ అండ్ బ్యాలెన్స్. అండ్ ఇంటర్ఫేస్ మనం డిజైన్ చేసేటప్పుడు కూడా బ్యాలెన్స్గా అండ్ మోర్ విజువల్గా ఉండేదానికి మనం కలర్ వీల్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా? అండ్ కలర్ వీల్లో వచ్చేసి మొత్తానికి ఏంటంటే ఏ కలర్ వీల్ ఈజ్ ఎ సర్క్యులర్ డయాగ్రామ్. A color wheel is a circular diagram that helps to designers to understand the color relationship and choose colors that work well together. That is color wheels. ఓకేనా? ఫస్ట్ దానికి తర్వాత మనం కలర్ మోడల్స్ చూద్దాం. ఓకేనా? కాన్సెప్ట్ వచ్చేసి కలర్ మోడల్స్. సో కలర్ మోడల్స్ అంటే ఏం లేదండి. సో ఏ కలర్ మోడల్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ రిప్రజెంటింగ్ అండ్ క్రియేటింగ్ కలర్స్ ద యూజింగ్ ఆఫ్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ వాల్యూస్. ఓకేనా? డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ creating the colors in different combinations of values. Okay na? The different colors models are used for screens and printing and design. Okay na? So for example మనం ఇక్కడ అడిటివ్ కలర్స్ తీసుకున్నాం. దీంట్లో మనకి RGB, రెడ్ గ్రీన్ బ్లూ. ఓకేనా? ఫర్ యూజింగ్ ఆఫ్ డిజిటల్ స్క్రీన్స్ లైక్ మొబైల్, వెబ్స్, యాప్స్ అండ్ టీవీ. అండ్ కలర్స్ ఆర్ క్రియేటెడ్ బై మిక్సింగ్ ఆఫ్ రెడ్, గ్రీన్ అండ్ బ్లూ. రెడ్, గ్రీన్ అండ్ బ్లూ, మిక్సింగ్ ఆఫ్ దీస్ కలర్స్. సో మిక్సింగ్ ఆఫ్ దీస్ కలర్స్ అనేది మనకి డిజిటల్ స్క్రీన్స్లో, మొబైల్, వెబ్ అండ్ యాప్స్లో, మనం టీవీస్లో కానీ యూస్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ UI/UX డిజైన్ అండ్ వెబ్సైట్స్ అండ్ మొబైల్ యాప్స్ అని క్రియేట్ చేసేదానికి మనం RGB కలర్స్ యూజ్ చేస్తాం. సో అలాగే మనకి CMYK ఉంది. ఓకేనా? CMYK అంటే సియాన్, మెజెంటా, ఎల్లో, క్రిప్టాన్ అండ్ బ్లాక్ అని కూడా అనొచ్చు. క్రిప్టాన్ ఆర్ బ్లాక్. ఓకేనా? ఇది మెయిన్గా మనకి ఎక్కడ ఉపయోగపడుద్ది అంటే ప్రింటింగ్ పర్పసెస్లో యూజ్ అవుద్ది CMYKని. సో ద కలర్స్ ఆర్ క్రియేటెడ్ బై యూజింగ్ ది సియాన్, మెజెంటా, ఎల్లో అండ్ బ్లాక్ ఇంక్. ఓకేనా? ఇంక్ పర్పస్ కోసం CMYKని యూజ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే బ్రౌచర్స్, పోస్టర్స్, బిజినెస్ కార్డ్స్. ఓకేనా? దీన్ని CMYKని మనం ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తాము? ప్రింటింగ్ పర్పస్లో మనం యూజ్ చేస్తాం. సో ఓకే, RGB ఎక్కడ యూజ్ చేస్తాము? డిజైనింగ్ ది మొబైల్ యాప్స్, వెబ్సైట్స్ అండ్ టీవీస్. ఓకేనా? సో యూజింగ్ లైట్ ఆఫ్ డిస్ప్లే కలర్స్ బై యాడింగ్ రెడ్, గ్రీన్, బ్లూ. ఓకేనా? ఇక్కడ మనకి యూజింగ్ ఆఫ్ లైట్ అండ్ లింక్ డిస్ప్లే ది కలర్స్ బై మేకింగ్ సియాన్, మెజెంటా, ఎల్లో అండ్ బ్లాక్. ఓకేనా? దట్ ఈస్ ది కలర్ మోడల్స్. సో కలర్ మోడల్స్లో మనకి HEX ఉంది, హెక్సాడెసిమల్ కలర్స్ కూడా ఉంది.
సో ఫర్ ఎగ్జాంపుల్ హెక్సాడెసిమల్ కలర్స్ అంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాము, ఈ టైపోగ్రఫీ తీసుకున్నాం. ఈ టైపోగ్రఫీకి మనం కలర్ ఏమి ఇచ్చాము, ఇక్కడ హెచ్ఈఎక్స్ ఇక్కడ చూడండి, హెక్సాడెసిమల్ కలర్. హెక్సాడెసిమల్ కలర్ ఏంటి, 0000000 6 వస్తాయి. 6 వచ్చేదాన్ని, 6 నెంబర్స్ వచ్చేదాన్ని హెక్సాడెసిమల్ కలర్స్ అంటారు. దీన్ని ఎక్కడ యూస్ చేస్తామంటే వెబ్ అండ్ యూఐ డిజైన్లో యూస్ చేస్తాం. సో రిప్రజెంటింగ్ ఆఫ్ కలర్స్ యూజింగ్ ఇన్ 6 డిజిట్ కోడ్. ఓకేనా, 6 డిజిట్ ఉంది కదా ఇక్కడ, 1 2 3 4 5 6 6 జీరోస్ ఉండేదాన్ని హెక్సాడెసిమల్ కలర్స్ అంటాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ వైట్ ఉంది, ఎఫ్ఎఫ్ఎఫ్ ఎఫ్ఎఫ్ఎఫ్ 6 ఎఫ్స్. బ్లూ ఉంది, 0066FF. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను. సో రెక్టాంగిల్ తీసుకొని దీనికి నేను కలర్ కోడ్ హెక్సాడెసిమల్లో ఇస్తాను. ఎట్లా ఇస్తాను, 0066FF. ఏమొచ్చింది, బ్లూ వచ్చింది. ఓకేనా, దీనికి మనకి మళ్ళీ ఇంకో డూప్లికేట్ తీసుకుంటాను. సో ఇంకో డూప్లికేట్ తీసుకొని దీనికి నేను ఇంకో హెక్సాడెసిమల్ కలర్స్ ఇస్తాను. 1 2 3 4 5 6 జీరోస్ ఇచ్చాను. ఏమైంది, బ్లూ. ఓకేనా, దీన్ని మళ్ళీ ఇంకో డూప్లికేట్ తీసుకొని దీనికి ఇంకో హెక్సాడెసిమల్ కలర్స్ ఇస్తాను. ఎక్కడ, ఎలా, ఎఫ్ఎఫ్ఎఫ్ ఎఫ్ఎఫ్ఎఫ్ 6 ఎఫ్స్ అంటే వైట్. ఓకేనా, ఇది హెక్సాడెసిమల్ కలర్స్. మళ్ళీ దీంట్లో మనకి హెచ్ఎస్ఎల్ అని కూడా ఉంది. ఓకేనా, ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూసారా, హెచ్ఎస్ఎల్. హెచ్ఎస్ఎల్ అంటే హ్యూ, సాచురేషన్ అండ్ లైట్నెస్. హ్యూ, సాచురేషన్ అండ్ లైట్నెస్, హెచ్ఎస్ఎల్. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకున్నాను. దీన్ని తీసుకొని నేను హెచ్ఎస్ఎల్ మోడ్లోకి వెళ్ళాను. సో హెచ్ఎస్ఎల్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి 1 2 3 ఉన్నాయి చూసారా, 1 2 3 అంటే హ్యూ, సాచురేషన్, లైట్నెస్. ఓకేనా, హ్యూ నేను పెట్టుకుంటున్నాను 50 పెడుతున్నాను, 52. సో సాచురేషన్ 85, లైట్నెస్ 50. ఏమొచ్చింది, ఈ కలర్ అనేది బయటకు వచ్చింది, హ్యూ, సాచురేషన్, లైట్నెస్. ఓకేనా, మనకి ఎక్కువగా యూజ్ చేసేది హెక్సాడెసిమల్ కలర్స్లోనే యూజ్ చేస్తాం. ఓకేనా, ఇట్ ఈస్ మేక్ ద ఈజీ టు అడ్జస్ట్ ఎ కలర్. సో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో హెచ్ఎస్ఎల్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, హ్యూ అంటే ద కలర్ ఇట్ సెల్ఫ్, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్, బ్లూ, గ్రీన్. సాచురేషన్ వచ్చేసి హౌ వైబ్రెంట్ ఆర్ డల్ ది కలర్ ఈస్. సో సాచురేషన్, హౌ వైబ్రెంట్, ఫస్ట్ ఏంటి హ్యూ అండ్ నెక్స్ట్ సాచురేషన్. సాచురేషన్ అంటే హౌ వైబ్రెంట్ ఆర్ డల్ ది కలర్ ఈస్. అండ్ లైట్నెస్ అంటే హౌ లైట్ ఆర్ డార్క్ ద కలర్ అపియర్స్. ఎట్లా అపియర్ అవ్వాలి, లైట్లో అపియర్ అవ్వాలా, డార్క్లో అపియర్ అవ్వాలా, అట్లాగా మనకి ఇక్కడ హెచ్ఎస్ఎల్ అనేది మనకి ఉపయోగపడుద్ది. సో మెయిన్గా మనం యూజ్ చేసేది హెక్సాడెసిమల్ కలర్స్. ఓకేనా, ఇది కలర్ మోడల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వార్మ్ అండ్ కూల్ కలర్స్. ది వార్మ్ అండ్ కూల్ కలర్స్ అంటే ఏం లేదండి, ఇక్కడ ద వార్మ్ కలర్స్ క్రియేట్ ఫీలింగ్ ఆఫ్ ఎనర్జీ. వార్మ్ కలర్స్ అనేది మనకి ఎనర్జీ అనేది, ఫీలింగ్ ఆఫ్ ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది మనం తెలిపేదే ఈ వార్మ్ కలర్స్. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఏ ఎనర్జీ, ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్ అండ్ అటెన్షన్. సో దీనికి అన్నిటికీ మనం మెయిన్గా యూజ్ చేసేది రెడ్, ఆరెంజ్, ఎల్లో. ఓకేనా, ఈ అన్నిటిని మనం యూజ్ చేసేదాన్ని వార్మ్ కలర్స్ అంటారు. సో ద వార్మ్ కలర్స్ ఈస్ నథింగ్ బట్ క్రియేటింగ్ ద ఫీలింగ్ ఆఫ్ ఎనర్జీ, ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్ అండ్ attention of the digital products. So it is used in our design is, for example, there is a CTA button and a sales banner and warning messages, and it is for the food delivery apps అనేది ఇక్కడ మనకి యూస్ చేస్తాం. కూల్ కలర్స్ అంటే ద కూల్ కలర్స్ క్రియేట్ ద ఫీలింగ్ ఆఫ్ కామ్నెస్, ట్రస్ట్ అండ్ ప్రొఫెషనలిజం అండ్ రిలాక్సేషన్. సో దీనికోసం మనం కూల్ కలర్స్ అనేది యూస్ చేస్తాం. సో కూల్ కలర్స్ అంటే ఏమొస్తాయి దీంట్లో, బ్లూ, గ్రీన్, పర్పుల్. సో ఈ కూల్ కలర్స్ మనం డిజైన్లో ఎక్కడెక్కడ యూస్ చేస్తాం, ఏ యాప్స్లో యూస్ చేస్తాం అంటే మనకి బ్యాంకింగ్ యాప్స్ ఉన్నాయి, బ్యాంకింగ్ యాప్స్లో కూల్ కలర్స్ యూస్ చేస్తాం. అండ్ హెల్త్ కేర్ యాప్స్లో మనం కూల్ కలర్స్ యూస్ చేస్తాం. బిజినెస్ వెబ్సైట్స్లో మనకి కూల్ కలర్స్ యూస్ చేస్తాం. అండ్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్స్లో కూడా మనం కూల్ కలర్సే ఉపయోగిస్తాం. ఎందుకంటే దీస్ ఆర్ సెన్సిటివ్. అంటే మనకి బ్యాంకింగ్ యాప్స్లో మనకి ట్రాన్సాక్షన్ అండ్ స్క్రీన్ బై స్క్రీన్
మనకి కూల్గా ఉండాలంటే మనం కూల్ కలర్సే యూస్ చేయాలి. హెల్త్ కేర్లో కూడా మనం ఏం సెర్చ్ చేస్తున్నాం ఇక్కడ డాక్టర్స్. సో డాక్టర్స్ అనేది మనం సెర్చ్ చేసినప్పుడు మన కలర్ అనేది వైబ్రెంట్గా ఉండకూడదు. సో కూల్గా ఉండాలి. సో కూల్గా కలర్స్ ఉండాలంటే మనం కూల్ కలర్సే ఉపయోగించాలి. ఓకేనా? అండ్ ద వార్మ్ కలర్స్ టు క్రియేట్ ద ఫీలింగ్ ఆఫ్ ఎనర్జీ, ఎక్సైట్మెంట్, ప్యాషన్ అండ్ అర్జెన్సీ. ఓకేనా? అండ్ ఇట్ ఈజీ ఎలాగంటే మనం కంపేర్ చేసేటప్పుడు వార్మ్ కలర్స్ వచ్చేసి ఎలా కంపేర్ చేస్తాం? ఇట్ ఫీల్స్ ది ఎనర్జెటిక్గా ఉంటాం అండ్ గ్రాప్ అటెన్షన్ అండ్ ఎక్సైట్మెంట్. దానికోసం మనం కూల్ కలర్స్ చూసేస్తాం, వార్మ్ కలర్స్ చూసేస్తాం. సో కూల్ కలర్స్ అంటే ద ఫ్రీ కామ్గా ఉంటాం అండ్ బిల్డింగ్ ట్రస్ట్ అండ్ ప్రొఫెషనలిజం. సో కూల్ కలర్స్లో మనకి యూస్ చేస్తాం రెడ్, ఆరెంజ్, ఎల్లో. ఓకేనా? సో ఏం లేదండి, ద వార్మ్ కలర్స్ క్రియేటెడ్ ది ఎనర్జీ అండ్ అట్రాక్ట్ అటెన్షన్, వైల్ కూల్ కలర్స్ క్రియేట్ ఏ కామ్, ట్రస్ట్వర్తీ అండ్ ప్రొఫెషనలిజం ఇన్ ది డిజిటల్ ప్రోడక్ట్స్ దట్ ఆర్ యూజింగ్ బై ద యూజర్స్ దట్ ఆర్ ఫీలింగ్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కాంప్లిమెంటరీ కలర్స్. సో కాంప్లిమెంటరీ కలర్స్ అంటే మనకి ఏం లేదండి, ఇక్కడ కాంప్లిమెంటరీ కలర్స్ ఆర్ ది టూ కలర్స్ దట్ ఆర్ ఆపోజిట్ ఈచ్ అదర్ టు ది కలర్ వీల్. ఓకేనా? ఆపోజిట్ టు ది ఈచ్ అదర్, ఆపోజిట్, ఇక్కడ ఆపోజిట్గా ఉండే కలర్స్ని మనం కలర్ వీల్ అంటాం. ఓకేనా? సో దే క్రియేట్ ది హై కాంట్రాస్ట్ అండ్ మేక్ డిజైనర్స్ లుక్ మోర్ ఐ క్యాచీ డిజైన్స్. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లూ ఉంది అండ్ బ్లూ ఆరెంజ్ ఆపోజిట్ కలర్స్, బ్లూ ఆరెంజ్ ఆపోజిట్ కలర్స్, రెడ్ గ్రీన్ ఆపోజిట్ కలర్స్ అండ్ ఎల్లో పర్పుల్ ఆపోజిట్ కలర్స్, ఎల్లో పర్పుల్, దీస్ ఆర్ ది ఆపోజిట్ కలర్స్. సో ఎందుకంటే వై ది కాంప్లిమెంటరీ కలర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డిజైన్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ద మేకింగ్ బటన్ స్టాండ్ అవుట్. సో బటన్ స్టాండ్ అవుట్స్ కోసం. సో బటన్ స్టాండ్ అవుట్స్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెక్ పేమెంట్ గేట్వే ఉంది. సో పేమెంట్ గేట్వేలో మేక్ పేమెంట్ ఉంది. సో మేక్ పేమెంట్లో బటన్ స్టాండ్ అవుట్ అవ్వాలి. ఓకేనా? దానికోసం మనకి ఇక్కడ కాంప్లిమెంటరీ కలర్స్ అనేది యూజ్ అవుద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ ఎ డ్రా అటెన్షన్ టు ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అండ్ ఇంప్రూవింగ్ ది విజువల్ కాంట్రాస్ట్ అండ్ క్రియేటింగ్ ది బ్యాలెన్స్ అండ్ అటెన్షన్ అండ్ అట్రాక్టివ్ డిజైన్. ఓకేనా? అట్రాక్టివ్ డిజైన్ కోసం మనకి కాంప్లిమెంటరీ కలర్స్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఏ ఈ కామర్స్ యాప్ ఉందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఏ ఈ కామర్స్ యాప్ ఉంది. యాప్లో మనకి బ్లూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అండ్ అలాగే ఆరెంజ్లో బై నౌ బటన్ ఉంటుంది. ఓకేనా? ది ఆరెంజ్ బటన్ స్టాండ్స్ ఫర్ అవుట్ బికాస్ బ్లూ అండ్ ఆరెంజ్ ఆర్ కంపల్సరీ అండ్ కాంప్లిమెంటరీ కలర్స్. ఓకేనా? దీంట్లో కాంప్లిమెంటరీ కలర్స్ అంటే సో వేర్ ఆర్ ది ఎక్కడ యూస్ చేయాలి మన డిజైన్లో? ఎక్కడంటే కాల్ టు యాక్షన్ సిటిఏ బటన్స్లో. సో నేను చెప్పాను కదా ఇందాక సిటిఏ బటన్స్లో మేక్ పేమెంట్ చేస్తాను అట్లాగా. అండ్ హైలైట్స్ డ్రా అటెన్షన్ టు కీ ఇన్ఫర్మేషన్, ఐకాన్స్ నోటిఫికేషన్స్లో ఇంప్రూవింగ్ ది విజిబిలిటీ, ఐకాన్స్ కనపడేదానికి, నోటిఫికేషన్స్ కనపడేదానికి, అక్కడ విజిబిలిటీ ఇంప్రూవ్ చేసేదానికి అక్కడ మనం యూస్ చేస్తాం. అండ్ చాట్స్ అండ్ డేటా విజువలైజేషన్ అండ్ అక్కడ యూస్ చేస్తాం. అక్కడలాగా మనకి ఇట్లాగా ఎక్కడ యూస్ చేస్తాం? ఇక్కడ యూస్ చేస్తాం. ఏమిటి? కాంప్లిమెంటరీ కలర్స్. ఓకేనా? దాని తర్వాత మనకి స్ప్లిట్ కాంప్లిమెంటరీ ఉంది. ఓకేనా? స్ప్లిట్ కాంప్లిమెంటరీ అంటే ఏ స్ప్లిట్ కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్స్ యూజెస్ ది వన్ బేస్ కలర్ అండ్ ది టూ కలర్స్ నెక్స్ట్ ఇట్స్ కాంప్లిమెంటరీ కలర్స్ ఆన్ ది కలర్ వీల్. ఓకేనా? ఇక్కడ మనకి సప్లిమెంటరీ స్ప్లిట్ కలర్ అండ్ కాంప్లిమెంటరీ అనేది ఎట్లా అంటే అండ్ కలర్ స్కీమ్స్ యూజ్డ్ వన్ బ్యాలెన్స్ కలర్ అండ్ బేస్ కలర్ అండ్ ది టూ కలర్స్ నెక్స్ట్ టు ది కాంప్లిమెంటరీ కలర్స్. ఓకేనా? కలర్ స్కీమ్స్ యూజ్ ది వన్ బేస్ కలర్. సో వన్ బేస్ కలర్స్, వన్ బేస్ రెడ్ ఈజ్ ద బేస్ కలర్ అండ్ టూ స్ప్లిట్టింగ్ కాంబినేషన్ కలర్స్. ఓకేనా? ఈ టూ స్ప్లిట్టింగ్ కాంబినేషన్ కలర్స్ బేస్ టు ది వన్ కలర్ని మనం స్ప్లిట్ కాంప్లిమెంటరీ కలర్స్ అంటాం. ఓకేనా? ఎందుకంటే ఇట్ గివ్స్ ది గుడ్ కాంట్రాస్ట్. ఈ మూడు స్ప్లిట్ కాంప్లిమెంటరీ కలర్స్ యూస్ చేసామంటే మనకి మన డిజైన్లో ఎక్కువ కాంట్రాస్ట్ ఇస్తుంది. సో ద కాంట్రాస్ట్ లైక్ కాంప్లిమెంటరీ కలర్స్ బట్ లుక్స్ మోర్ బ్యాలెన్స్డ్ అండ్ లెస్ హార్ష్. ఓకేనా? మోర్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఇమేజ్ తీసుకోండి. సో ఇమేజ్లో మనకి హార్ష్గా ఏముంది? ఈ కలర్ అనేది హార్ష్గా ఉంది. ఓకేనా? స్ప్లిట్టింగ్ ఆఫ్ టూ కలర్స్, ఇక్కడ చూడండి స్ప్లిట్టింగ్ ఆఫ్ టూ కలర్స్, ట్రై కలర్. ఇక్కడ మనకి ఎట్లా ఉంది? ఇక్కడ మనకి స్మూత్గా ఉంది, ఇక్కడ మనకి చాలా హార్డ్గా ఉంది చూడ్డానికి. ఓకేనా? ద స్ప్లిట్ కలర్స్
use one base color and the two colors next to its complementary colors on the color wheel. So it creates good contrast with a more balanced and harmonious look. Standard complementary colors. Okay na? So where do use these colors in our design? ఎలా ఎక్కడ యూస్ చేయాలి అంటే ఇక్కడ ఫస్ట్ బ్రాండ్ కలర్స్ విత్ సపోర్టింగ్ అసెంట్ కలర్స్, అండ్ సెకండ్ వన్ డాష్బోర్డ్ అండ్ అనలిటిక్స్, థర్డ్ వన్ మొబైల్ యాప్ ఇంటర్ఫేసెస్లో యూస్ చేస్తాం, ల్యాండింగ్ పేజెస్లో యూస్ చేస్తాం, కార్డ్స్ అండ్ ఇలిస్ట్రేషన్స్లో యూస్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇక్కడ అన్నిటి దగ్గర మనకి ఇక్కడ స్ప్లిట్ కాంప్లిమెంటరీ కలర్స్ అనేది యూస్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఏ బేస్ కలర్ ఇస్ బ్లూ. సో బేస్ కలర్ ఇస్ బ్లూ అండ్ ఆరెంజ్ కాంప్లిమెంటరీ కలర్స్లో ఆరెంజ్, స్ప్లిట్ కాంప్లిమెంటరీ కలర్స్లో ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్ ఆరెంజ్. ఓకేనా? ఇక్కడ స్ప్లిట్ కాంప్లిమెంటరీ కలర్స్ అంటే ఏం లేదండి. సో స్ప్లిట్ కాంప్లిమెంటరీ కలర్స్ అనేది యూజింగ్ ఆఫ్ వన్ బేస్ కలర్ అండ్ ది టూ కలర్స్ టు ది నెక్స్ట్ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంటరీ కలర్. సో టు క్రియేట్ ఏ బ్యాలెన్స్డ్ కలర్స్ అండ్ విజువల్లీ అపీలింగ్ డిజైన్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం అనలాగ్ కలర్స్కి వెళ్దాం. ఓకేనా? అనలాగ్ కలర్స్ అంటే ఇక్కడ అనలాగ్ కలర్స్ ఆర్ ది 3 ఆర్ మోర్ కలర్స్. ఓకేనా? 3 1 2 3. ఓకేనా? 3 ఆర్ మోర్ కలర్స్ ఆర్ టు ది నెక్స్ట్ టు ది ఈచ్ అదర్ ఆన్ ది కలర్ వీల్. ఈ తర్వాత వచ్చే కలర్ని ఈ 3 కలర్స్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దే క్రియేట్ ఏ స్మూత్ హార్మోనియస్ అండ్ న్యూట్రల్ లుక్. ఎలా క్రియేట్ చేస్తుంది? హార్మోనియస్ అండ్ న్యూట్రల్ లుక్లో క్రియేట్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ గ్రీన్ అండ్ గ్రీన్ ఉంది, అండ్ ఎల్లో ఆరెంజ్ అండ్ ఆరెంజ్ ఉంది. ఓకేనా? ఇక్కడ బ్లూ గ్రీన్. ఓకేనా? అనలాగ్ కలర్స్ ఆర్ ది 3 కలర్స్ ఆర్ టు ది నెక్స్ట్ టు ది ఈచ్ అదర్ ఆన్ ది కలర్ వీల్. ఓకేనా? ఈచ్ టు ది నెక్స్ట్ టు ది కలర్. బ్లూ గ్రీన్, అది టీల్. బ్లూ గ్రీన్ అంటే డైరెక్ట్ బ్లూ గ్రీన్ కాదండి, టీల్. అది టీల్ కలర్లో బ్లూ గ్రీన్ అండ్ డైరెక్ట్గా ఏమొస్తుంది? గ్రీన్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి. సో హార్మోనీ అండ్ లో కాంట్రాస్ట్, ప్లీజింగ్, న్యూట్రల్ లుక్. ఓకేనా? ఇక్కడ హార్మోనీలో ఏముంది? క్రియేట్ ఏ సెన్స్ ఆఫ్ హార్మోనీ అండ్ యూనిటీ. లో కాంట్రాస్ట్లో ఏముంది? సాఫ్ట్ అండ్ ప్లీజింగ్ కాంట్రాస్ట్, ఈజీ ఆన్ దిస్ ఐస్. ప్లీజింగ్లో ఏముంది? అండ్ ఇక్కడ న్యాచురల్లీ ప్లీజింగ్ అండ్ కంఫర్టబుల్ ఫర్ యూజర్స్. అండ్ న్యూట్రల్ లుక్లో ఏముంది? ఇన్స్పైరింగ్ బై ది నేచర్, ఫీల్స్ కామ్, ఫ్రెష్ అండ్ బ్యాలెన్స్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డాష్ బోర్డ్ ఉంది. సో డాష్ బోర్డ్లో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఏముంది? బ్లూ ఉంది. ఓకేనా? ఇక్కడ ఏముంది? ఐకాన్స్లో టీల్ బ్లూ, టీల్ గ్రీన్. ఓకేనా? టీల్ గ్రీన్ టు గ్రీన్ అండ్ బ్లూ, టీల్ బ్లూ అండ్ గ్రీన్. ఇక్కడ ఏమైనా చూసారా? బ్లూ, టీల్ బ్లూ అండ్ గ్రీన్. గ్రీన్ అంటే ఏంటి? ఇన్స్పైరింగ్ బై ది నేచర్ ద్వారా ఇన్స్పైర్ అవుతుంది. ద ఫీల్స్ లుక్ కామ్గా ఉంది. సో ఫ్రెష్ అండ్ బ్యాలెన్స్డ్గా ఉంది. ఓకేనా? ఇక్కడ మనం అనలాగ్ కలర్స్ అనేది యూస్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి అనలాగ్ కలర్స్ అనేది ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే, సో ఎందుకంటే బికాస్ దే న్యాచురల్లీ బ్లెండ్ వెల్ టుగెదర్, దే హెల్ప్ టు క్రియేట్. ఇక్కడ ఏమేమి క్రియేట్ చేస్తాయి? ఫస్ట్ వన్ హార్మోనీ, నెక్స్ట్ కన్సిస్టెన్సీ, అండ్ నెక్స్ట్ కామ్ యూజర్ ఎక్స్పీరియన్స్, అండ్ నెక్స్ట్ బెటర్ విజువల్ ఫ్లో. ఓకేనా? ఇక్కడ మనకి ఇక్కడ అనలాగ్ కలర్స్ అనేది యూజ్ అవుద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఏ హెల్త్ కేర్ యాప్ ఉందండి. సో హెల్త్ కేర్ యాప్లో మనకి బ్లూ ఈజ్ ది ప్రైమరీ మేజర్ కలర్. ఓకేనా? అండ్ బ్లూ గ్రీన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? కార్డ్స్కి యూజ్ చేస్తాం. ఓకేనా? గ్రీన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? సక్సెస్ మెసేజెస్కి యూజ్ చేస్తాం. అండ్ ఈ 3 కలర్స్ అనేది మెయిన్ ఇన్ ది హెల్త్ కేర్ యాప్. వై? బికాస్ ఇక్కడ బ్లూ అనేది ఫస్ట్ వన్, అండ్ ఇక్కడ బ్లూ గ్రీన్ అనేది సెకండ్ వన్, అండ్ గ్రీన్ అనేది థర్డ్ వన్. దిస్ ఆర్ ది అనలాగ్ కలర్స్ ఫర్ ది యూజర్స్ టు అండర్స్టాండ్, అండ్ దిస్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఫర్ దిస్ అనేది మనం అర్థం చేసుకునే దానికి ఇక్కడ ఈ 3 కలర్స్ అనేది హెల్త్ కేర్లో యూజ్ చేస్తాం. అండ్ దట్ ఈస్ కాల్డ్ ది అనలాగ్ కలర్స్. ఓకేనా? అనలాగ్ కలర్స్ అంటే ఏం లేదండి. అనలాగ్ కలర్స్ ఆర్ ది కలర్స్ దట్ ఆర్ నెక్స్ట్ టు ది ఈచ్ అదర్ ఆన్ ది కలర్ వీల్. ఇక్కడ ఏం లేదండి. ఇక్కడ అనలాగ్ కలర్స్ అనేది అనలాగ్ కలర్స్ ఆర్ కలర్స్ దట్ ఆర్ నెక్స్ట్ టు ది ఈచ్ కలర్ ఆన్ ది కలర్ వీల్ అండ్ క్రియేటింగ్ ది హార్మోనియస్, బ్యాలెన్స్డ్ అండ్ విజువల్లీ
అండ్ ప్లీజింగ్ డిజైన్ అనేది ఇక్కడ అనలాగ్ కలర్స్. ఓకేనా? ఇక్కడ అనలాగ్ కలర్స్ అనేది ఇక్కడ మనకి ఎలా యూస్ చేస్తామంటే, ఎక్కడ అనేది యూస్ చేస్తామంటే హార్మోనీ, కన్సిస్టెన్సీ, కామ్, యూజర్ ఎక్స్పీరియన్స్, ద బెటర్ విజువల్ ఫ్లో. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ కలర్ తీసుకున్నానండి. సో ఈ కలర్ తీసుకొని దీనికి నేను కలర్ థియరీ అనేది క్రియేట్ చేయాలి. సో కలర్ థియరీ అనేది నేను క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి ఈ కలర్ కోడ్ ఉంది, ఎక్సా కోడ్ కాపీ చేయండి. ఓకేనా? కంట్రోల్ C, దీన్ని రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ప్లగిన్స్లో కలర్ కంపాస్. సో కలర్ కంపాస్లోకి వెళ్ళిన తర్వాత నేను కాపీ చేసిన ఎక్సా కోడ్కి నేను ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి అప్డేట్ కొడితే మనకి ఇక్కడ కలర్ కంపాస్లో మనకి కలర్ కోడ్ అనేది వచ్చేస్తుంది. చూసారా? కలర్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. నీకు షేడ్స్ కావాలి, టింట్స్ కావాలి, అండ్ సాచురేట్ కావాలి, అండ్ డీసాచురేట్ కావాలి అనేది మనకి ఇక్కడ దీన్ని తీసుకోవచ్చు. నాకు ఇక్కడ షేడ్స్ కావాలనుకోండి. సో షేడ్స్ మీద నేను క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకి షేడ్స్ వచ్చేసి. ఓకేనా? చూసాను, దీనికి సంబంధించిన షేడ్స్ వచ్చేసి. అండ్ నాకు టింట్స్ కావాలి, టింట్స్ కింద క్లిక్ చేస్తాను, టింట్స్ వచ్చాయి. ఓకేనా? సో అలాగే నాకు సాచురేషన్స్ కూడా కావాలి. సో సాచురేషన్స్ మీద క్లిక్ చేస్తాను. అండ్ డీసాచురేషన్స్ కూడా కావాలి. సో డీసాచురేషన్ మీద క్లిక్ చేస్తాను. అండ్ వీటికి నేను ఒక్కొక్క నేమ్ ఇచ్చుకుంటాను. ఇక్కడ షేడ్స్. ఓకేనా? షేడ్స్ ఇచ్చుకొని నేను ఇక్కడ 55 పెట్టుకుంటాను. ఓకేనా? ఇక్కడ షేడ్స్, దీనికి హెడింగ్. అండ్ సెకండ్ వన్ టింట్స్. ఓకేనా? థర్డ్ వన్ saturations, and fourth one desaturations. ఇలాగ నేను హెడ్డింగ్ పెట్టుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బేస్ కలర్ ఇది తీసుకున్నాను, నాకు ఇది వద్దు, నాకు వేరే కలర్ కావాలి. నేను ఇక్కడ కలర్ కాంబినేషన్లోకి వెళ్ళి ఇక్కడ కస్టమ్ యూస్ చేసి నేను ఇక్కడ బ్లూ తీసుకుంటాను. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లూ తీసుకుంటాను. బ్లూ తీసుకొని ఇక్కడ హెక్సాడెసిమల్ కోడ్ కాపీ చేసి నేను ఇక్కడ కంట్రోల్ A, కంట్రోల్ V అండ్ అప్డేట్. చూసారా? బ్లూ వచ్చేసింది మనకి. బ్లూలో మనకి ఏంది, బ్లెండింగ్ విత్ ప్రీవియస్ కలర్స్ అండ్ స్వెచ్ లైబ్రరీ. సో దీంట్లో మనకి ర్యాండమ్గా ఉండే కలర్స్ వచ్చాయి. చూసారా? బ్లూతో ర్యాండమ్గా ఉండే కలర్స్ అండ్ బ్లూతో డార్క్ మోడ్లో ఉండే కలర్స్ కూడా మనకి ఇక్కడ మనకి అవైలబుల్ అయింది. అండ్ బ్లూతో లైట్ మోడ్లో ఉండే కలర్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ అయింది. దీంట్లో మనకి ర్యాండమ్, డార్క్ అండ్ లైట్ మోడ్స్ కలర్స్లో కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కాంప్లిమెంటరీ కలర్స్ కూడా అవైలబుల్ ఉంది. బ్లూతో మనకి కాంప్లిమెంటరీ కలర్స్ ఏమొస్తాయి, అండ్ స్ప్లిట్ కాంప్లిమెంటరీ కలర్స్ ఏమొస్తాయి, అండ్ ట్రైడాక్ కలర్స్ నేను ఇందాక చెప్పాను కదా, స్ప్లిట్ కాంప్లిమెంటరీ, ట్రైడాక్ అండ్ అన్లాగ్స్ కలర్స్ అండ్ ట్రైడాక్ అనేది ఇక్కడ మనకి అన్ని అవైలబుల్లో ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్లూలో ఇక్కడ డార్క్ మోడ్లో కావాలి. సో డార్క్ మోడ్ కలర్స్ నేను తీసుకుంటాను. సో డార్క్ మోడ్ కలర్స్ తీసుకొని నేను ఇక్కడ ఏం చేస్తాను, దీనికి హెడ్డింగ్ ఇచ్చుకుంటాను. సో హెడ్డింగ్ ఇచ్చుకొని బ్లూ డార్క్ మోడ్ అని ఇచ్చుకుంటాను. ఓకేనా? అండ్ బ్లూలో నాకు లైట్ మోడ్స్ కూడా కావాలి. సో లైట్ మోడ్ తీసుకొని నేను ఇక్కడ ఇంకో కలర్స్ ఇచ్చుకుంటాను. నేను ఇచ్చుకుంటాను బ్లూ లైట్ మోడ్. ఓకేనా? బ్లూలో నాకు డార్క్ మోడ్, లైట్ మోడ్ వచ్చేసింది. నాకు ఇంకా కాంప్లిమెంటరీ కలర్స్ కావాలి. సో కాంప్లిమెంటరీ కలర్స్ కూడా తీసుకుంటాను. నేను ఇక్కడ బ్లూ విత్ కాంప్లిమెంటరీ అని నేను ఇక్కడ నేమ్ ఇచ్చుకుంటాను. దట్ ఈస్ బ్లూ విత్ కాంప్లిమెంటరీ కలర్స్. ఓకేనా? నాకు ఇక్కడ బ్లూతో ఏమొచ్చాయి, బ్లూతో నాకు డార్క్ మోడ్ వచ్చేసింది, లైట్ మోడ్ వచ్చేసింది, అండ్ బ్లూతో మనకి కాంప్లిమెంటరీ కలర్స్ కూడా వచ్చేసాయి. అండ్ బ్లూతో నాకు షేడ్స్ కూడా కావాలి. నేను షేడ్స్ కూడా తీసేసుకున్నాను. ఓకేనా? షేడ్స్ కూడా తీసేసుకున్నాను ఇక్కడ. అండ్ దీనికి ఇక్కడ నేమ్ ఇస్తాను, నేమింగ్ బ్లూ విత్ షేడ్. ఓకేనా? నాకు ఇట్లా ఈజీగా దొరికేస్తున్నాయి కలర్స్ అనేది. నేను ఇంకా వెతుక్కొని మాన్యువల్గా చేసుకొని అండ్ డిజైన్ సిస్టమ్ క్రియేట్ చేసుకొని, డిజైన్ ప్యాటర్న్ క్రియేట్ చేసుకొని, అండ్ దానికి వేరియబుల్స్ క్రియేట్ చేసి అండ్ దాన్ని డిజైన్లో యూస్ చేసుకునే అంత మాన్యువల్ అంత అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ కలర్ కంపాస్ అనేది ఒక ప్లగిన్ ఉంది. సో ప్లగిన్ యూస్ చేసి మనకి ఇక్కడ ఏం కావాలంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 షేడ్స్ ఉన్నాయి, 9 స్టెప్స్ ఉన్నాయి. నేను ఇక్కడ 10 పెట్టుకుంటాను. ఏమవుద్ది,
10 పెట్టుకొని అప్డేట్ కొడతాను, నాకు 10 వచ్చేస్తాయి. నెక్స్ట్ కొట్టేమంటే చూసారా ఒకటి పెరిగింది ఇక్కడ, చూసారా లాస్ట్ వన్ పెరిగింది, 10 వచ్చాయి. నాకు అట్లా 10 కాకపోతే నేను 10 20 తీసుకుంటాను, లేదంటే 30 తీసుకుంటాను. నా డిజైన్ ప్యాటర్న్ అండ్ డిజైన్ కలర్స్ డిజైన్ చేసే మొబైల్ యాప్ అండ్ ల్యాండింగ్ పేజెస్ని బట్టి నేను ఇక్కడ స్టెప్స్ అనేది కౌంట్ చేసుకుని స్టెప్స్ అనేది నేను తీసుకుంటాను ఇక్కడ. సో నీకు ఎన్ని స్టెప్స్ కావాలంటే అక్కడ అన్ని స్టెప్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ అప్డేట్ కొట్టేసి ఇక్కడ ప్లస్ కొట్టేసామంటే అన్ని స్టెప్స్ ఉన్న కలర్ కాంబినేషన్ అనేది ఇక్కడ ప్లేస్ అయిపోద్ది. ఇక్కడ మనకి ఈజీగా ఉన్నాయి కలర్ కాంబినేషన్, కలర్ అనేది ఇక్కడ మనకి ఏమేమి కావాలి. సో ఒక్కొక్కరు ఒక్కో దానికి వెళ్ళి ర్యాండమ్గా వెళ్ళి లేదంటే మాన్యువల్గా వెళ్ళి గూగుల్ క్రోమ్కి వెళ్ళి అక్కడ మనకి ర్యాండమ్ కలర్స్ ఏంటి, డార్క్ మోడ్ కలర్స్ ఏంటి, లైట్ మోడ్ కలర్స్ ఏంటి, కాంప్లిమెంటరీ కలర్స్ ఏంటి అనేది డిఫరెంట్గా తీసుకుంటారు. అట్లా కాకుండా మొత్తం కలిపి ఒకే ప్లగిన్లో మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంది. ఆ ప్లగిన్ పేరు ఏంటి అంటే ఇక్కడ కలర్ కంపాస్ ప్లగిన్ అనేది యూస్ చేసాము. మనకి ఇక్కడ ఏం కావాలి, యాక్టివ్ కలర్ ఉంది కదా, సో యాక్టివ్ కలర్లో మనకి కావాల్సిన కలర్ కోడ్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి మనకి అప్డేట్ అని క్లిక్ చేస్తే ఆ కలర్ కోడ్ యొక్క కలర్స్ అన్నీ మనకి ఇక్కడ బ్లెండింగ్ కలర్స్ అన్నీ ఇక్కడ షో అవుతాయి. సో నీకు ఏది కావాలంటే ఆ బ్లెండింగ్ కలర్ షో చేసుకున్నప్పుడు నీకు ఏ కలర్ కోడ్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ షేడ్ కావాలంటే షేడ్ తీసుకోవచ్చు, టిన్స్ కావాలంటే టిన్స్ తీసుకోవచ్చు, ర్యాండమ్ కలర్స్ కావాలంటే ర్యాండమ్ కలర్స్, డార్క్ మోడ్ అండ్ లైట్ మోడ్ కలర్స్, కాంప్లిమెంటరీ కలర్స్ అండ్ స్ప్లిట్ కలర్స్ అండ్ ట్రైడాక్ అన్లాక్ కలర్స్, నీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇక్కడ తీసుకొని నీ డిజైన్ సిస్టంలో యూస్ చేసుకోవచ్చు, ఈజీగా యూస్ చేసుకోవచ్చు. నీకు టిన్స్ కావాలా, షేడ్స్ కావాలా అండ్ సాచురేట్స్ కావాలా అండ్ డీసాచురేట్స్ కావాలా అండ్ నీ కలర్స్లో నీ డిజైన్స్లో ఏమేమి కలర్స్ కావాలి, ఏ షేడ్స్ కావాలి, ఈ షేడ్ నాకు కావాలి, సో బ్లూలో నాకు డార్క్ షేడ్ కావాలి, లైట్ షేడ్ కావాలి అండ్ సాచురేట్ షేడ్స్ కావాలి, డీసాచురేట్ షేడ్స్ కావాలి అండ్ ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇక్కడ అన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ ఒక్క ప్లగిన్ యూస్ చేసి నీ కలర్ ప్యాలెట్, కలర్ డిజైన్ సిస్టమ్ని మొత్తం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు యొక్క వీడియో అండ్ వీడియో కలర్ థియరీ వీడియో. సో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని కింద లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు మేక్ కామెంట్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇక్కడ